ఆంధ్రభూమిలో వెన్నెల పేజీ అని ఒక పేజీ ఉంటుంది. సినిమాలో నేను రాస్తారు. ఆంధ్రభూమి క్రానికలకు రెండుకు నేను న్యూస్లు ఇచ్చేవాడిని. మనకు ఇంగ్లీష్ రాదు, అచ్చా. తెలుగులో రాసిచ్చే వాళ్ళు ఇంగ్లీష్లో తర్జుమా చేసి వేసుకునేవాళ్ళు. అప్పుడు మంచి వయసులో బాగా ఫోర్స్గా భూమి మేము అని ఆ రేంజ్లో పిఆర్ వాళ్ళని అందరినీ హడలు చేయడము. అక్కడ కూడా ఎప్పుడన్నా వీలు దొరికితే రాసేవాడిని. అక్కడ అసలు పవన్ కళ్యాణ్ గురించి అతడే హీరో అతడే విలన్ అని రాసిన, వేరే పేరు పెట్టి. ఆ ఎఫెక్ట్ మళ్ళీ తర్వాత వాడిని అబ్దుల్ గారిని కొట్టిండ్రు పెళ్ళినప్పుడు. అప్పటికి నేను అలా బానేసిండా పోతానే ఆయన ఎందుకు కొట్టిన ఆయన రాసిన లేకపోతే అక్కడ ప్రెస్ను పిలవలేదు. మనోడు చనిపోయాడు ఉదయ్ కిరణ్ కూతురు ఎంగేజ్మెంట్. వీడు అబ్దుల్ చిరంజీవి ఫ్యాన్ ఎగేసుకొని వెళ్ళాడు. కెమెరా చూసి ఎందుకు వచ్చావు, ఎవరు మీరు అంటే ప్రెస్ అని అంటే, ఏ ప్రెస్ అంటే ఆంధ్రభూమి అంటే హ్యాట్ అని కొట్టాడు. అతడే హీరో అతడే విలనా అని హెడ్డింగ్ చెప్పి కొట్టాడంట. ఆడ నాకేమైందంటే ఆయనకి సంబంధం లేదు. అట్లా ఆంధ్రభూమిలో కొంచెం రెబల్గా ఉండేవాడిని. మరి నీకేం కాలేదు ఇది రాసేందుకు? నాకే నా పేరు కాదు కదా, నువ్వు కింద ఏమని రాసి పేరు మరి స్పెక్టాటర్ అని పెట్టి. సరే కానీ నేను ఒకరోజు సడన్గా ఆయన ఎడిటర్ పిలిచాడు. సినిమా రిపోర్టర్ పిలువు అని పిలిస్తే లోపల అవుతానే రేపటి నుంచి రావద్దు నువ్వు వెళ్ళిపో అన్నాడు. నాకు ఉత్సవాన్ని నేనేమన్నా తప్పు చేసినా అని. ఏం సార్ అంటే ఏం లేదు నువ్వు రేపటి నుంచి రావద్దు పో అన్నాడు. పాన్ పరాగ్ ఆయన పేరు చెప్పచ్చా? ఎంబీఆర్ శాస్త్రి గారు. పాన్ పరాగ్ ఊస్తారు చూడట బయటికి అటు ఊశారు నన్ను. నేను నాకు వెంకటరామరెడ్డి గారు మిస్సెస్ తెలుసు. ఎందుకో నేను క్రానికలకు న్యూస్ ఇస్తున్నా, ఆమె ఏమన్నా కావాలంటే సపరేట్గా అడిగేది. అడిగితే నేను మేడం ఇట్లా జరిగింది పొమ్మన్నారు అంటే, ఎందుకు పొమ్మన్నారు అంటే, ఏమో మేడం లోపలికి పిలిచి పొమ్మన్నాడు, నేనేం తప్పేం చేయలేదు అంటే, ఈడ అట్నే ఉంటుందయా నీ మీద పడ్డదా దెబ్బ అనేది అని. అక్కడ నాయకులు ఉంటారు కదా, నేను ఎంప్లాయీని కాదు బయట నుంచి పోయి సురేంద్ర అంటే ఆయన అడిగిన, అన్న ఇట్లా నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను పో అని అన్నా, నేనేం తప్పు చేయలేదు, టయానికి వస్తున్నా న్యూస్లు ఇస్తున్నా. అప్పుడు ఆయన కనుక్కున్నాడు. కనుక్కొని ఓహో నీ మీద పడిందా దెబ్బ అన్నాడు. ఏంటంటే ఆ వెన్నెల పేపర్లో ఎవడో అబ్దులో ఇంకా ఎవడెవడో జగతి బాబుకు సౌందర్యకు అక్రమ సంబంధం ఉందని రాశాడు. ఆయన వచ్చి ఎంబీఆర్ శాస్త్రిని అడిగాడు వెంకటరామరెడ్డి దగ్గరికి జగతి బాబు పోయి చూడు నా గురించి ఇట్లా రాశారని చెప్తే, ఆయనేమో ఎంబీఆర్ శాస్త్రిని చెప్తే ఆయన ఎవరినో ఒకటి తీసేయాలి కదా, వాళ్ళ ఎంప్లాయీలు వాళ్ళని తీసేయలేరు. నన్ను నువ్వు పో అని పంపించాడు. నేను బాధ తట్టుకోలేకున్నాను. నేను బయటకు పోతే ఓడి ఉద్యోగం మీరు నాకు ఏం చేయాలని అర్థం కాలే. పోయి మళ్ళీ పోయిన లోపలికి మంచిరా అన్నాడు. సార్ మా రాయలసీమలో ఒక సామెత ఉంది సార్, అది చెప్పిపోదామని అంటే ఏడు అన్నాడు. ఒక బూత్ సామెత చెప్పి బయటకు వచ్చేసాం. ఓకే ఇంకా అయిపోయిందన్నా. ఎంత 5,000 6,000 వచ్చింది డబ్బులు.